ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేటువంటి వారందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు ఎవరైతే ఇప్పుడు రెడీగా ఉన్నారో అటువంటి వారందరికీ, ఆల్రెడీ ఇల్లు కట్టుకునేటువంటి వారందరికి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఎవరైతే సొంత ఇంటి స్థలం లేనటువంటి వారు ఉంటారో వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు ఒక భూమిని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి దాంట్లోని ఇల్లు కట్టుకోవడానికి కూడా, అంటే ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులను అయితే పంపిణీ చేస్తుంది. సో ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఏ చిన్న కొత్త రూల్ అనేది ప్రవేశపెట్టినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే ఉంటుంది. దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ చేయండి. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం పూర్తిగా చూసుకున్నట్లయితే, సో మనం మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అకౌంట్లలోకి డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. 202.93 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాక, మనం ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారికి సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి కూడా అమౌంట్ అయితే ఇస్తుంది. సో దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక మనం అప్డేట్ కనుక క్లారిటీగా చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల సహకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు మరో శుభవార్తను ప్రభుత్వం తాజాగా అందించింది. 202.93 కోట్ల రూపాయలను విడుదల చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి ఈ నిధులు జమ చేయడంతో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసుకోవడానికి అవకాశం లభించింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ ఈ నిధులను విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశారు. ఇక లబ్ధిదారులకు ప్రతి సోమవారం నుండి నిధులను ఖాతాలలోకి జమ చేసే విధానం కొనసాగుతుండగా, ఈ వారం ఒక్కరోజే 18,247 మందికి లబ్ధిదారులకు డబ్బులను విడుదల చేసినట్లు, వారి ఖాతాల్లో జమ అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నిధులు విడుదలలో ఆలస్యం చేయకుండా నిర్మాణ పురోగతిని బట్టి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తుండడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ప్రారంభమైంది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన మొత్తం చెల్లింపులు ఇప్పటి వరకు 2,900 కోట్ల రూపాయలు దాటాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన ఇంటిని నిర్మించుకునే అవకాశం లభిస్తుంది. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కేవలం నిధులు విడుదల చేయడమే కాకుండా ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులు. జిల్లాల వారీగా నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో సమీక్షించి ఆయా జిల్లాలకు తగినంత నిధులు విడుదల చేస్తున్నారు. ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు తమ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసుకుని జమ అయినటువంటి డబ్బులను ఇళ్ల నిర్మాణానికి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి డబ్బులు జమ చేయడం వల్ల మధ్యవర్తులకు జోక్యం లేకుండా అర్హులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. తద్వారా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు, పేద కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రతి సోమవారం రోజున మనకు ఈ యొక్క అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు వచ్చేసి బేస్మెంట్ కట్టుకుంటే ఒక బిల్ వస్తుంది కదా, అనంతరం మీరు 3 అడుగులు సగం గోడ కట్టుకుంటే అక్కడికి మీకు డబ్బులు వస్తుంది. తర్వాత 7 అడుగులు లెంటిల్ మయానికి కట్టుకుంటే మీకు ఇంకొక బిల్లు వస్తుంది. స్లాబ్ వేసి ఇంకొక బిల్లు కదా. సో ఈ విధంగా మీరు ఈ ఒక ప్రతి సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది. రీసెంట్లీ మనకు వచ్చేసి 202.93 కోట్ల రూపాయలను విడుదల చేసిందనమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అయితే మనకు నిధులను కూడా విడుదల చేసినట్లయితే సంబంధించి చెప్పారన్నమాట. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి స్థలం కలిగి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి మనకు
4 లక్షలు కాదండి, 5 లక్షల రూపాయల వరకు దీన్ని పెంచారు. 5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి మనకు విడతల వారీగా అయితే రావడం జరుగుతుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకునే వారికి ఇప్పుడు చెప్పినటువంటి అప్డేట్ కానీ మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే కొంతమందికి పాపము ఇంటి స్థలమే లేదు. ఇంటి స్థలం లేనటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇంటి స్థలం అనేది లేకుండా ఉన్నారో అటువంటి వారికి కొన్ని కండిషన్స్తో, గుర్తుపెట్టుకోండి, కొన్ని కండిషన్స్తో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారో వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారికి 3 సెంట్లు, ఈ విధంగా మనకు ఇంటి స్థలాన్ని అయితే కేటాయించి ఆ స్థలంలో వీళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి ఇంటిని కట్టుకునేందుకు కొంత అమౌంట్ దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో దీనికి సంబంధించి ఇవ్వాలంటే వీళ్ళకి కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. ఇంటి స్థలం కేటాయించాలంటే ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం 1 బై 1 అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఈ యొక్క సొంత ఇంటి స్థలం కళ నెరవేరుకోవాలనుకున్నట్లయితే, ఆ ఇంటి స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారై ఉండాలి. ఇక రెండోదిగా చూసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు 2 కూడా లింక్ అయితే కలిగి ఉండాలి. అంటే ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. చాలామందికి రేషన్ కార్డు అనేది ఈకేవైసీ అనేది కాకపోవడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను కూడా తొలగించడం అయితే జరుగుతుంది పథకాల్లో నుంచి. కాబట్టి రేషన్ కార్డుకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి. సో ఎన్పిసి మ్యాపింగ్ ఎందుకు, హౌసింగ్కి మనం వేధిస్తే అది పడుతుంది కదా అని అనుకుంటారు చాలామంది. అట్లా కాదండి, ప్రభుత్వం అనేది పారదర్శకంగా డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్లు అయితే చేయడానికైతే ఇప్పుడు మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా మిగులుతుందన్నమాట. ఒక స్కీమ్ నుంచి డైరెక్ట్గా మనం బెనిఫిషరీకి వేస్తే కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయన్నమాట డీబీటీ పద్ధతిలో వేస్తే. అట్లా కాకుండా చెక్కులు అట్లాంటివి చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెసే మనకు వీళ్ళు విడుదల చేసే అమౌంట్ని బట్టి భారీగా కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే ఈ యొక్క డబ్బులు ఉన్నాయో సో అవంతా కూడా మనకు నేరుగా డీబీటీ పద్ధతిలోనే వేయడానికి ఉంది కాబట్టి రెడీ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ అయితే వర్తించదండి. సొంత ఇంటి స్థలం ఇచ్చే పథకం అయితే వర్తించదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ యొక్క రేషన్ కార్డులో ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా ఉండదన్నమాట. సో ఎవరైతే చిన్న మనకు రైతులు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు చిన్న చిన్న కూలీ పనులకు వెళ్ళేవారు కానీ, అంటే మీకు ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీరు ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కానీ పర్లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అయి ఉండకూడదు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అయి ఉండకూడదు. మీ పేరు మీద మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్ అయితే ఉండకూడదు. సో మీకు 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఎవరి పేరు మీదైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ పైన కరెంట్ బిల్లు కనుకుంటే, అంటే కరెంట్ మీటర్ కనుకుంటే వాళ్ళకి ఈ స్కీమ్ నుంచి ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఇల్లు అయితే రాదు. సో మీ పేరు మీద ఆల్రెడీ కరెంట్ మీటర్ ఉందని అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు ఉంది అనేసి గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసేస్తుంది. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మనకు కరెంట్ మీటర్ అనేది ఉండదో అటువంటి వారు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారు చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మా అమ్మ పేరు మీద ఉంది కదా, నాకు కొత్తగా పెళ్ళింది నాకు వస్తుందంటే నువ్వు సపరేట్ రేషన్ కార్డు అనేది తీసుకుంటే అప్పుడు మీకు కూడా వస్తుందండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకే రేషన్ కార్డులో ఒకరి పేరు మీద ఇల్లు ఉంటే ఇంకా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇల్లు అనేది. రేషన్ కార్డుని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు లేదా ఇళ్ల స్థలాల పంపిణీ కూడా అయితే మనకు ఉండబోతుంది. గరిష్టంగా మనకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారో, అంటే ఇంటి స్థలం కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు అనేది ఇచ్చి ఇల్లు కూడా కట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత కింద అయితే మనకు గుడ్ న్యూస్ ప్రకటించిందండి. ఇప్పటికే తొలి విడత ఇళ్ల నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక 2వ విడత కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ఇంటి స్థలం లేనటువంటి వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా హెల్ప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెనిఫిట్ అనేది మనం పొందుకోవాలంటే 100% మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డు అయితే ఉండాలి. సో రేషన్ కార్డులో చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి రేషన్ కార్డుని అయితే జాగ్రత్త చేసుకోండి. రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ రెడీ చేసుకోండి. మీ క్యాష్ టు ఇన్కమ్ కూడా అయితే మీరు రెడీ చేసుకోండి. క్యాష్ టు ఇన్కమ్ అలాగే మీకు
దీనికి సంబంధించినటువంటి మనకు పట్టా పొందుకోవాలి కాబట్టి మన పేరు మీద ఎక్కడ కూడా కరెంట్ మీటర్లు అనేది లేకుండా ఉండి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకొని ఎవరైతే ఈ యొక్క రూల్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీలోకి వస్తారో వారికి మాత్రమే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయింది. సో మనకు ఈ నెలాఖరికంతా కూడా ఇంటి పట్టాలు అయితే ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని అయితే మనం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిపైన మనకు క్యాబినెట్లో కూడా అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ మీటింగ్ అనంతరం అర్హులకు ఇంటి పట్టాలను కూడా మనకు పంపిణీ చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఇళ్ళు కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. సో తొలి విడత కింద ఇప్పుడు ఇంటి నిర్మాణ పనులు అంటే ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి స్టార్ట్ చేశారు. సో ఇక రెండో ఆప్షన్గా మనకు అసలు ఇల్లు స్థలమే లేదు కానీ మాకు ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించుకునేదానికి రెండో విడత కింద అయితే మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్నట్లయితే దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.